మీకు ఎప్పుడైనా అనిపించిందా అలాగా? ఈ పని చేయాలా వద్దా, లేదా మనం ఏ డైరెక్షన్ వెళ్ళాలి అని అనిపించిందా? ఎప్పుడు ఎవరికి అనిపించలేదా? అలా అనిపించకపోతే మీరు దేవతల కంటే గొప్పవాళ్ళు. నేనే చేయాలా అనిపిస్తుంది. ఇంట్లో ఎవరన్నా ఏదో పని చెప్తే పని నేనే చేయాలా, అలా చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది. అది మీ అడుగు ప్రశ్న అనే దానికంటే స్థాయి ఇంకా పెరిగిందండి. అది ఈ పని చేయాలా వద్దా అనుకోవటం వేరు, ఈ పని నేనే చేయాలా అంటే అచ్చ తెలుగులో ఈ చాకరీ నాకేనా. సత్సంగానికి రాకముందు అయితే అలా ఎక్కువ వచ్చేదండి. ఇప్పుడైతే సరే మనకి తప్పదు అన్నట్టు ఇంకా అదేం రావట్లేదండి ఆలోచన. ఇదివరకైతే ఇంకా అది మాటలు అలా అనుకునేదాన్ని ఎక్కువ. మీ పళ్ళు మీరే తోముకోవాలా, ఎవరిని తోమ పెడితే బాగుండేమో. మీ పళ్ళుని ఇతరులు తోమ పెడితే బాగుంటుందమ్మా. అంటే పళ్ళు తోముకోవడానికి కూడా దాన్ని ఏమంటారా, బద్ధకం అంటారా? పళ్ళు తోముకోవటం అనేది, బ్రష్ చేసుకోవటం అనేది ఎవరి పనే? ఎంచేత మీ సొంత పళ్ళు కాబట్టి అవి. పక్క వాళ్ళ పళ్ళు తోమం మనం, మన పళ్ళే మనం తోముకుంటాం కదా. పళ్ళు మన సొంతం అనుకోవటం వల్ల మనం తోమేసుకుంటాం, ఎవరిని అడగం. కానీ ఆ పని మందా కాదా అంటే ఆ పని ఇంట్లో ఎదురున్నారనుకోండి, వాళ్ళ చేయొచ్చు ఇళ్ళ చేయొచ్చు. కానీ పని ఎవరిదే? ఎవరు కేటాయించుకోవాలి పని? ఈ పని నేనే చేయాలా, ఇంట్లో ఇద్దరు ఉన్నారా లేదా ముగ్గురు ఉన్నారా, ఈ పని నేనే చేయాలా అంటే ఆ పని ఒకళ్ళు చేస్తారులోనే ముగ్గురు ఉన్నారనుకోండి, ముగ్గురులో ఇద్దరు వదిలేశారనుకోండి, వాళ్ళకి తప్పదు. వీళ్ళు కూడా వదిలేస్తే ఆ పని అవదాం, ఇల్లు శుభ్రం ఉండదు కదా. ఆ ఇంట్లో ఉండేది మీరే, ఇంకొకళ్ళ? మీరే ఇంట్లో ఉంటే మీరే శుభ్రం చేసుకోవాలి. అపరిశుభ్రత వల్ల మీకే అనారోగ్యం వస్తుంది, కానీ ఇంట్లో బయటికి వెళ్ళిపోయిన వాళ్ళకి రాదు కదా. అంటే ఇంట్లో ఎక్కువసేపు ఉండేది ఎవరా? మీరు అనుకోండి, మీరే చేసుకోవాలి. మరి మీ పళ్ళు మీరే తోముకుంటున్నారు కదా, మరి ఈ పని నేనే చేయాలని ఎందుకు అనుకుంటున్నారా? అది మీ పనా కాదో చూసుకోండి. మీ పని అంటే ఏంటి? సపోజ్ ఇల్లు తోడవడం అనుకోండి, ఆ ఇల్లు తోడవకపోతే ఫస్ట్గా లాస్ అయ్యేది ఎవరో? ఆ ఇంట్లో ఎక్కువసేపు ఉండేదే వాళ్ళే లాస్ అవుతారు, వాళ్ళే చేసుకోవాలి. మీకు ఏమైనా క్లారిటీ వస్తుందా లేదా? ఇప్పుడు మన పళ్ళు తోముకోవడానికి ఈ పని నేనే చేయాలనిపిస్తుందా? అనిపించింది. ఎంచేత మన సొంత పళ్ళు. తొందరగా బ్రష్ చేయకపోతే ఆకలి చేద్దాం, మళ్ళీ తినటానికి అడ్డం చేసేయాలి. తినటానికి అడ్డం కూడా మన పళ్ళు మనం బ్రష్ చేసుకోకపోతే తినటానికి అడ్డం. అంచేత తప్పనిసరిగా మనం చేసుకోవాలి. అలాగే ఒకవేళ తుడుపు అనుకోండి, ఆ ఇంట్లో ఉండేది ఎక్కువసేపు ఉండేది ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది ఆ పని చేయకపోవడం వల్ల? మీకు ఎఫెక్ట్ అయితే మీరే చేసుకోండి, ఇంకొకరికి ఎఫెక్ట్ అయితే ఇంకొకరు చేసుకోక తప్పదు. ఈ పని నేనే చేయాలా అని అనుకున్నప్పుడు
దాని అల్టిమేట్ లబ్ధి ఎవరికి వస్తుంది? వాళ్ళకే ఆ పని తప్పదు. ఆ పని చేయకపోతే నష్టం ఎవరికి వస్తుంది? ఆ పని తప్పదు. ఇంకా ఇంట్లో పని అయినా బయట పని అయినా ఒక పని చేయకపోతే ఎవరికైతే నష్టం వస్తుందో ఇంకా వాళ్ళకి తప్పదు. ఇంకోటి ఏంటి, ఈ పని నేనే చేయాలనే ప్రశ్న ఎందుకు వస్తుంది? అవాయిడింగ్ వర్క్, పని నుంచి తప్పించుకోవాలి. దాన్ని ఏమంటారంటే తమోగుణం అంటారు. తమోగుణం సత్వగుణం కింద కనిపిస్తూ ఉంటుంది. తమోగుణం అంటే నిద్ర అవటం, సత్వగుణం అంటే వాళ్ళు కళ్ళు మూసుకొని ఉంటారు కానీ ధ్యానంలో ఉంటారు, శాంతిలో ఉంటారు. సత్వగుణ సంపన్నులు శాంతిలో ఉంటారు, తమోగుణ సంపన్నులు నిద్రలో ఉంటారు. ఏళ్ళ కళ్ళు మూసుకొని ఉంటారు, ఏళ్ళ కళ్ళు మూసుకొని ఉంటారు. వీళ్ళ స్థితి వేరు, వీళ్ళ స్థితి వేరు. సత్వగుణంలో ఉన్న స్థితి ఏంటి? మెలకుగానే ఉంటారు, శాంతిగా ఉంటారు. తమగుణంలో ఉన్న వాళ్ళ స్థితి ఏంటి? అసలు మెలకుగా ఉంటారు, నిద్ర అవుతూ ఉంటారు. రెండు ఈక్వల్గా కనిపిస్తూ ఉంటాయి. కానీ ముఖం చూస్తే తెలిసిపోద్ది ఆవిడ నిద్ర ఆయిల్ వేసాడా. ధ్యానంలో ఉన్నవాళ్ళు కళ్ళు తెరిచిన తర్వాత ఆ ముఖంలోకి నిద్ర రాదు. నిద్ర లేచినట్టు వేరుగా తెలిసిపోతూ ఉంటాడు. తమోగుణం అది. మీరు 5 నిమిషాలు 10 నిమిషాలు ఒకవేళ ధ్యానం చేద్దామని కూర్చుని 10 నిమిషాలు కూర్చున్నారని కళ్ళు తెరిచారనుకోండి, కళ్ళు మూసున్నా కానీ చెప్పేస్తారు. కొంచెం అనుభవం ఉన్నవాళ్ళు చెప్పేస్తారు వాళ్ళు నిద్ర అవుతున్నారా లేదా అనేది. నిద్ర అయినప్పుడు ముఖం మీదకి ఏమొస్తుంది? బద్ధకం, నిద్రపోయిన చినులు ముఖం మీదకి వస్తాయి రావా? మరి ధ్యానం ఎలాగవుతుంది? అది మన ముఖమే చెప్పేస్తుంది, మనం ధ్యానం చేసేవి లేదు. మన ముఖం మీదకి ఏమొస్తుందండి? ధ్యానం కాకుండా నిద్ర అవుతాయి. కూర్చుని నిద్ర అయ్యామనుకోండి ఏమొస్తుంది? నిద్రపోయిన చిన్నులు వస్తాయా రావా? వచ్చేస్తాయి. అరే తమోగుణమా సత్వగుణమా? తమోగుణమే. సత్వగుణంలో ఉన్నవాళ్ళు చాలా శుద్ధిగా మాట్లాడతారు, తమోగుణంలో ఉన్నవాళ్ళు చాలా శుద్ధిగా మాట్లాడతారు. మాట్లాడే విధానంలో శుద్ధి ఉండదు వాళ్ళకి. నోరు ఇప్పుడే తెలిసిపోద్ది. ఆల్రెడీ నిద్ర లేసారు కాబట్టి నోరు ఎలాగా పాసువాసన వస్తుంది. మరి ధ్యానంలో ఉన్నవాళ్ళు నోరు పాసువాసన రాదు. మరి మెలుగుగా ఉంటారు వాళ్ళు. ఏదో మీటింగ్ ఉంది, మనం వెళ్ళాలా వద్దా? మనం వెళ్ళిన మాత్రాన ఏమన్నా మనం ఉరగబెట్టేస్తామా? పోనీ దేశభక్తి ఉందనుకోండి, మనం ఏమైనా చేయగలమా? మన పరిధి ఏంటి? మనం చేయాలనుకున్నా మన పరిధి ఏంటి? మన పరిధిలో ఉండి మనం ఎలా చేసుకోవాలి? ఈ దేశానికి మనం రుణపడి ఉన్నాం. రాబోయే తరాలను కూడా మన ధర్మంలోకి కాపాడుకోవాలని ముందు దేశం ఉండాలి కదా. ఆఫ్ఘనిస్తాన్ అంటే ఏంటి? గాంధార దేశం. కౌరవుల తల్లి గాంధార్ పుట్టినిల్లు అది. ఇప్పుడు దాంట్లో ఎవరున్నారు అక్కడ? ఆడవాళ్ళు ముసుగేసుకుని ఇంట్లో ఉండాలి, బయటకు వస్తే చంపేస్తాం అనేది ఒకటి ఉంది. ఆ మతం వాళ్ళు ఉన్నారు. అలా జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ కూడా అలా విడిపోయింది. ఒకప్పుడు ఏంటి, అది కూడా భారతదేశమే కదా. ప్రస్తుతం బంగ్లాదేశ్. ఒకప్పుడు అది కూడా భారతదేశమే కదా. మరి ఏమైపోతుంది? భారతదేశం తగ్గిపోతుంది అలాగలాగా. దేనివల్ల తగ్గిపోతుంది? సనాతన ధర్మాలో ఉన్న వాళ్ళకేమో ఏదో భక్తిగా ఉంటారు అంతే. కానీ ఓటు ఎవరికి వేస్తాం మనం?
ఈ ధర్మాన్ని ఎడగొట్టేసేవాడికి వేస్తాం. ఆ రాజకీయం మనకు తెలిసి వస్తే కదా. మనం ఏదో కృష్ణారామ అనుకుంటే దండం పెట్టుకుని మన పని ఏదో మనం చేసుకుంటాం, అంతే కదా. మనం అంతకుమించి ఏం చేయాలి? మన పరిధి అదే. మన పరిధి ఎంతవరకు ఉంది, ఆ పరిధిలోనే మనం చేయగలం, అంతే. అంతకుమించి ఎలా చేస్తాం? సరే, దేశభక్తి కోసం మనం ఏం చేయాలి? నువ్వు ఇంట్లో ఉంటావు అనుకో, ఇంట్లో నీ భక్తి నువ్వు పాటించుకో. ఆ ఓటేసడానికి ఎవరైతే నిలబెడతారో వాళ్ళకి వేసుకో. మిగతా సమయాల్లో ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు ఉంటే నువ్వు భగవద్గీత చదువు, ఇంకొకళ్ళు భగవద్గీత నేర్పుకొని. నువ్వు మంచి గ్రంథాలు చదువుకో, మంచి స్నేహాలు చెయ్యి, సనాతన ధర్మంలో ఉన్న ఎవరైనా ఉంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చెయ్యి. అంతకుముందు నువ్వేం చేస్తావు? ఎవరైనా ఇంటి మీటింగ్ ఉంటే కనుక కొన్ని రమ్మంటే వెళ్తాం, అంతే కదా. యువతగా టీనేజ్ వచ్చేసే ముందే, 13లోకి వచ్చేసే ముందే 12 ఏట 11 ఏట మంత్రం ఇచ్చేస్తారు. ఈ గాయత్రి ప్రతిరోజు 3 సార్లు చేయాలి, 3 మాలలు చేయాలి. అంటే బ్లడ్లో అది కలిసిపోవాలి. మంత్రం చేసి రోజు వాకింగ్ చేస్తే ఆరోగ్యం ఎలాగైతే వచ్చేస్తుందో ఒంటికి, బాడీకి, అలాగే రోజు మంత్రం చేయగా ఏమవుతుంది? మైండ్కి పవర్ వచ్చేస్తుంది. అప్పుడు వాడు ఎందుకోసం పుట్టాడు అది నెరవేరు. లేకపోతే ఏమవుతుంది? పైకి బాగానే ఉంటారా, ఈ రక్తమాంసాలే దేహం అనుకుంటారా, లోపల ఒక మంత్ర ప్రభావం ఉంటుందని ఎవరికీ తెలియదు. అసలు మంత్రం చేసినోడికి తెలుస్తుంది. అదే ఏది పడితే తినేస్తూ ఉంటారు. మరి మంత్రం చేసిన వాళ్ళు అలా తినలేరు. అవసరమైతే 3 రోజులని 4 రోజులని ఉపవాసం చేయగలరు. మేలని ఎవరైనా ఊరికినిస్తే తీసుకోరండి. ఊరికినిస్తే తీసుకోవడం వల్ల వాళ్ళు ఎన్ని పాపాలు వస్తాయో మనకు తెలిస్తే కదా. అసలు వాడు ఎలా సంపాదించాడు? క్రైమ్స్తో సంపాదించాడా? ధర్మంగా సంపాదించాడా, అధర్మంగా సంపాదించాడా? ధర్మ సంపాదన అయితే ఆ డబ్బులో అది ఉంటుంది. ఆ డబ్బు మనం ఫ్రీగా తీసేసుకుంటే, వస్తున్నాయి కదని ఫ్రీగా తీసేసుకుంటే, అసలు ఇప్పటికే మన మనసును శుద్ధి చేసుకోలేక ఓ శివ 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 అని మనసును శుద్ధి చేయని అడుగుతున్నాం. ఇంకా అపనంగా వచ్చినండి తినేస్తే ఎలాగా మనసు అంతా పేడలా తయారవుతుంది. ఇంకా దానికి శుద్ధి ఏంటి? మీరు ఎప్పుడైనా పిడకలు కొట్టిన గోడను చూసారా? పిడకలు తీసేసిన తర్వాత ఎలా ఉంటుందండి అది? దాని మీద పెన్సిల్ తోటి గీత గీసారనుకోండి, ఎంత తెలుస్తుందా? తెల్ల గోడ అనుకోండి, దాని మీద పెన్సిల్తో గీత గీస్తే తెలుస్తుంది. అలాగే మన మనసు పవిత్రంగా ఉంటే కనుక అప్పుడు ఇతరులు పెట్టిన తిండి ఏమైనా తింటే ఒక్క గీత అయినా కానీ ఇది గీత అన్నమాట అని తెలుస్తుంది. ఇప్పటికే పిడకలు కొట్టిన గోడ కింద మన మనసు ఉంటే ఎన్ని వచ్చినా కానీ రమ్మంటది, ఏం తేడా ఏం తెలియదు. పిడకలు కొట్టిన గోడకి ఎలాగైతే ఈ గీతలు తెలియదో అలాగే మన మనసు కూడా తెలియదు. ఏదైనా ఒక పదార్థం తింటాం అనుకోండి, ఆ తిన్నదాని ప్రభావం మన బాడీ మీద ఉంటుంది. సంక్రాంతి వస్తుంది అనుకోండి, కోడి పందాలు, కోళ్ళు గట్ట అసలు చాలా తప్పు అయ్యి అని ఆపండి అంటారు. వాళ్ళు మాత్రం మేకలను గొర్రెలను కోసి తినేయచ్చు, ఆవులు కూడా కోసి తినేయచ్చు. అది తప్పు కాదు. మన వాళ్ళు ఎవరు వెళ్ళరు కదా. కోడి పుంజు ఇక్కడ పుంజు అక్కడ పుంజు ఉందనుకోండి, ఇది ఎలా చూసిందనుకోండి, నా ఇంకా చూస్తావా అని ఇలా ఇప్పుద్ది. అది కోడి అంటే. నా ఇంకా చూస్తావేంట్రా అన్నట్టుగా, నీ ప్రతాపం నా ప్రతాపం చూసుకుందాం అన్నట్టుగా ఇలా ఇప్పుద్ది అది. అవునా కదా?
కోడి పుంజు దగ్గర ఆ లక్షణం ఉంటుంది. దానికి యుద్ధం నేర్పుతారు, ఊరికనే పప్పులెట్టేసి ఊరుకోరు, ఫైటింగ్ కూడా నేర్పుతారు. ఫైటింగ్ నేర్చుకుని ఒక్కసారి బరిలో దిగుద్ది, సత్తది. దాని లోపల ఏముంటుంది, ఆ బ్లడ్లో ఆ మాంసంలో ఏముంటుంది, ఫైటింగ్ నేచర్ ఉంటుంది. మగవాళ్ళు కోళ్ళు తినవలసిన అవసరం అది. అవే కోడి మాంసం తినకంటారు బాబు అంటే ఇప్పుడు వచ్చే మాంసాలు కాదులేండి, నిజమైన పుంజులు కాదు ఇప్పుడు అవి. ఇవన్నీ ఇంజక్షన్ పుంజులు, ఇంజక్షన్ పెట్టాల. ఇవి తింటే జబ్బులు వస్తాయి, క్యాన్సర్లు వస్తాయి. మన వాళ్ళు ఎందుకు నేర్పారు, ఈ ఫైటింగ్ స్పిరిట్ ఉన్న ఆ పుంజు మాంసం తింటే మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ ఏమో ఎప్పుడు ఆడ వచ్చి మగవాళ్ళు అయినప్పుడు ఆడొచ్చి తలుపుకోవాలో తెలియదు కదా. ఆడలకు కూడా ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి కదమ్మా. మన పూర్వీకులు పెట్టినవి ఎంత గొప్పయో. కోడి పందాలు ఆడటం తప్ప అంటారండి, సంవత్సరానికి ఒకసారి ఆడుకుంటారు వీళ్ళ. నెల నెల ఆడుకుంటారండి, ఆడిన నష్టం ఏంటి, కాపురాలు కూలిపోతే కానీ తప్పు. అది ఫైటింగ్ స్పిరిట్గా తీసుకుంటే తప్పు కాదు. అది వాళ్ళు ఆపేమని డబ్బులు తీసుకుంటూ ఉంటాం, ఎవరికాళ్ళు ఇంటికాడ వేసుకుంటారా. ప్రతి ఒక్కళ్ళు వేసుకునేవారు, ఇళ్ళ దగ్గర వేసుకునేవారు, ప్రత్యేకించి అక్కడికి వెళ్ళి వేసుకోవడం కాదు. ఇంకోటి ఏంటి, రెండో తత్వం అంటే అది తినటం వల్ల ఏమవుతుంది, ఫైటింగ్ స్పిరిట్ పెరుగుద్ది, దానికి క్రౌర్యం అంటారు. అది ఎక్కడ అవసరం, అసలు మన వాళ్ళు ఆ రక్తం చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోతున్నారు పిల్లలు కొంతమంది. అరే అలా ఉండొద్దురా, రక్తాన్ని చూడు. రేపు పొద్దున్న నిన్ను కానీ నీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరిని ఏమైనా చేస్తే నువ్వు చూడాలి, అది తప్పదా. ఈ లోపే నువ్వు అటాక్ చేయాలి, తప్పదా, నువ్వు నేర్చుకో అని చిన్నప్పటి నుంచి చెబుతున్నారు. రెండోది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా మీ ఆయనగారు నేను తిట్టారు లేదా కొట్టారు, నువ్వేం చేస్తా, చిచి చచ్చినాడు అని చెప్పి రెండో వేసేద్దాం అనిపిస్తుంది, కానీ ఏ లేవు. ఈ లోపల ఒకటి ఉండిపోద్ది, ఇంప్రింట్ పడిపోద్ది మైండ్లో. అలా పేరుకుని ఈయన మీద కోపం లేకపోతే ఇంకొకళ్ళ మీద కోపం, పక్కన వాళ్ళు రోజు పట్టుకొచ్చి నీ దాంట్లో పడేస్తున్నారు చెత్త. నువ్వు చూస్తే పూజలు చేసుకుంటున్నావు, నిన్నే అంటారా. చెత్త ఎత్తే ఏంటంట, తీసుకెళ్ళి నేను డస్ట్బిన్లో పడేసుకో, తిడతావా నువ్వు అంటారు. మళ్ళీ నువ్వు మంచిదాను కదా, పూజలు చేసేస్తున్నావు కదా, మరి పూజలు చేసేవాళ్ళు ఎదురు దెబ్బలాడకూడదు, అన్నీ ఎలా సరిపెట్టుకోవాలి. ఇంచేత మంచోళ్ళని ట్యాగ్ చేస్తారు కదా నీకు, మంచోళ్ళు అయితే పడాలంతే. ఇలాగా పేరుకుపోయింది అసంతృప్తి మనిషి లోపల ఉండిపోద్ది. అది ఉండిపోయి ఏదో క్యాన్సర్ కింద ఒక జబ్బు కింద, అది గుండె నిలబెట్టుకుంటే గుండె జబ్బు వస్తుంది, లివర్ నిలబెట్టుకుంటే లివర్ జబ్బు వస్తుంది, మెదడులో కూర్చుంటే మెదడు జబ్బు వస్తుంది. మన పెద్దలు ఏం చేశారంటే ఇటువంటివన్నీ రిలీవ్ అవుతాయని చెప్పి చూడండి, ఆడండి. ఈ పుంజు ఆ పుంజు కొట్టుకుంటుంది, అప్పుడు ఇది బయటకు రిలీజ్ అవుద్ది. ఎప్పుడైతే మీ ఆయన తిట్టాడో నువ్వు తిడదాం అనుకున్నావో ఆ మచ్చ ఉన్నది కదా, అది బయటకు రిలీవ్ అవుతుంది. సమాజంలో జరిగే అన్ని అనర్థాలనే లేదా నీకు జరిగిన అన్యాయాన్ని కూడా నువ్వు నోరు మూసుకుని కూర్చోవాలి. అలా కూర్చోన్నప్పుడు నువ్వేం చేస్తావు, లోపల ఇంప్రింట్ పడుతుంది ఖచ్చితంగా. అది రిలీవ్ అవటం కోసం ఈ పందాలు అవసరం. ఆ దెబ్బలాడుకుంటున్నప్పుడు కోటు అంటూ ఉంటారు కదా, నీ మనసులో ఉంటుంది, చేతిలో పోవచ్చు, కానీ నువ్వు రివెంజ్ తీసుకుంటున్నావు లేదా. ఒక పుంజునే సినిమాలు చూస్తూ ఉంటా, హీరో తన్నేస్తూ ఉంటాడు, చిన్నపిల్లల చేత కోటు ఉంటాడు, అంటే లోపల అది యాక్టివేట్ అవుతున్నాడే లేదా. ఆ మనసులోంచి ఆ భావం ఏదైతే ప్రతికూల భావం ఉందో, ఇంప్రింట్ అయిపోయి ఉందో, నువ్వు రివెంజ్ తీర్చుకుందామని కూడా తీర్చుకోలేకుండా ఏదైతే అణిగిపోయి ఉందో అదేం చేస్తుంది, బయటకు వచ్చింది. అంటే నీకు జబ్బు బయటకు పోతుంది. కోడి పుంజు తింటేనే ఏమవుతుంది, రక్తంలో క్రౌర్యం ఉంటుంది, అది కూడా అవసరమే. రెండోది ఏంటి, లోపల మనసులో గూడు కట్టుకున్నదే బయటకు వస్తుంది. ఆ ఫైటింగ్ చూడాలి. ఎవరు చూస్తున్నారు, వాళ్ళు ఎవరైతే చెప్పారు అవి చెడు అలవాట్లు అని ముద్రేశారు, మనం నమ్మేసాం. మనం నమ్మేసి మనం కూడా
మన ధర్మంలో ఉన్నదాన్ని చెడు అలవాట్లు అంటున్నాం. అలాగే రిలీవ్ అవుతుంది. అలా రిలీవ్ అయితే ఊరంతా రిలీవ్ అవుతూ ఏమవుతుంది అప్పుడు, ఏదైతే ఆ లోపల గూడు పట్టుకుని ఉన్న ఆ స్ట్రెస్ ఉందో అది ఎప్పుడైతే బయటకు వచ్చిందో అందరికీ ఆరోగ్యం వస్తుంది. ఒక ఊరంతా అలాగుంటే, అన్ని ఊళ్ళో అలాగుంటే దేశం అంతా కూడా ఆరోగ్యంగానే ఉంటుంది. అలాగే ఎవడైనా అలా చూస్తే వీడికి వెంటనే ఆ కోడి పుంజులు అలా చూస్తాడు. అంటే వీడు ఒకటి మర్చిపోకండి, 13 to 19 గాయత్రి చెప్పించాడు. బుద్ధి ప్రచోదనం అయింది. వాడు బుద్ధి చెప్పినట్టుగానే వింటాడు తప్పించి వాడు ఏమైనా దొంగ చూపు చూసాడు అనుకోండి తెలిసిపోద్దాడికి. ఇంకా నేను వెళ్ళనా వద్దా అని అడగడం, ఇంకా వెళ్ళిపోతాడు. వీడు ఎప్పుడు వెళ్ళిపోయాడో అని ఎప్పుడు కొట్టేశాడు. మీ ఇంట్లో ఆడదంది, ఆడదాని మీద ఎవడో దొంగ చూపు చూసాడు అనుకుందాం, నీకు ఎలాగా రాదు ఆ చూపు. ఎంచేత నువ్వు గాయత్రి చేస్తున్నావు, డైలీ 3 times చేస్తున్నావు. అదే నీ బ్లడ్లోకి వెళ్ళిపోయింది, నీ బోన్స్లోకి వెళ్ళిపోద్ది. నాలుగు మీద ఉంటుంది అనుకోకండి, బ్లడ్లోకి బోన్స్లోకి కూడా వెళ్ళిపోద్ది. మీరు మంత్రం చేశారనుకోండి, రామమంత్రం చేశారనుకోండి, అంతకుముందు రోడ్డు వెళ్తూ ఉంటే వెనకాల కుక్క పడింది అనుకోండి, కడుతుందేమో పెక్కట్టుకుంటుందేమో అనిపిస్తుంది. నువ్వు రామనామం చేయగా బ్లడ్లోకి వెళ్ళిపోయి బోన్స్లోకి వెళ్ళిపోవడం వల్ల ఆ కుక్క మీద వైబ్రేషన్, నెగిటివ్ వైబ్రేషన్ వెళ్తుంది. మనకు తెలియకుండానే కుక్కలు కూడా గమనిస్తూ ఉంటాయి. ఆ జంతువులకి కొన్ని శక్తులు ఉంటాయి. మన దగ్గర నుంచి వచ్చే వైబ్రేషన్స్ అవి అల్ట్రా ఇన్ఫ్రారెడ్ ఇటువంటి కంటే కొన్ని వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ వాడికి తెలుస్తుంది. పాము అయినా మన మీద వచ్చి పడిపోదాం, మనం జడుతూ ఉంటే ఆ వైబ్రేషన్ దానికి తెలుస్తూ ఉంటుంది. దాని శరీరానికి అటువంటి స్మూత్నెస్ ఉంటుంది, భగవంతుడు పెట్టాడు. అది మన వల్ల ఆపద ఉంటుంది అనుకుంటే మనకి బస్సు పడుతుంది. లేకపోతే సంటి పిల్లడు ఉంటే ఏముంది, అలా పక్కన వెళ్ళిపోద్ది. సంటి పిల్లడికి ఏ భయం లేదు, అని చేత వైబ్రేషన్ కూడా ఉండదు. ఈ వైబ్రేషన్ అన్నీ కంట్రోల్లో ఉంటాయి మంత్రం చేస్తే. రామనామం చేస్తే రామం అనేది లోపలికి వెళ్ళిపోయి సర్వ జీవరాశి మీద కూడా నీకు ప్రేమ వచ్చేస్తూ ఉంటుంది, కరుణ వచ్చేస్తూ ఉంటుంది. కుక్క మీద కూడా అదే వైబ్రేషన్ ఉంటుంది. ఈడు మనల్ని కారవాడు కదా, పక్కన కుక్క వెళ్తే అంతో ఈడు వెళ్ళిన అంతే అనుకుని మనోడే మన చేత అనుకుని ఏం కారవదు. అది పాము అయినా అంతే, ఏ మంత్రం చేస్తే ఆ మంత్రం ఎఫెక్ట్ వచ్చేస్తుంది. అలాగే ఏమైంది గాయత్రి చేయడం వల్ల ఫ్రమ్ 13 to 19 ఈ టీనేజ్, ఈ వరస్టేజ్లో మన వాళ్ళు కనిపెట్టిన సైన్స్ ఏంటి, ఈ వరస్టేజ్ని గోల్డెన్ ఏజ్గా మార్చారు. మీకు ప్రిజమ్స్ తెలుసు కదా, సూర్యకాంతి దాని మీద పడితే 7 రంగులుగా మారిపోద్ది. అలాగే గోళమైన అంతే, ఈ అర్ఘ్యం ఇచ్చినప్పుడు, సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చినప్పుడు విడిచిపెట్టినప్పుడు గోళాకారంగా పడతా ఉంటాయి. లేదా ఆ నీరే ప్రిజం కింద ఉపయోగపడుద్ది. అప్పుడు తెల్లవారుజామున ఉషోదయ కాలంలో వచ్చే కాంతి ఈ నీటి మీద పడి అది ప్రిజం కింద పనిచేసి అదే శక్తి విడిపోయి మన ఒంటి మీద పడుతుంది. అందుచేత వాడికి జీవితాంతం ఏ జబ్బు రాదు. మీకు చిన్నప్పుడు చదువుకున్నారు కదా, సూర్యకాంతి ఒక ప్రిజం మీద పడిందానికి 7 రంగులు విడిపోద్ది, ఒక గోళాకారం వస్తువు మీద పడిన విడిపోద్ది. ఈ స్తూపాకార వస్తువు మీద పడినా కానీ అది ఒక రకంగా వస్తుంది. ఉదయాన్నే అంటే సూర్యోదయం కాకముందే ఉషోదయం కాలంలో అల్ట్రావైలెట్ రేస్ ఇటువంటివి ఉంటాయి. ఆ రేస్ దీని మీద పడతాయి. పడి ఏమవుతుంది, ఎవరైతే ఇలా అర్ఘ్యం ఇస్తున్నారో సూర్యనారాయణమూర్తికి నమస్కార ప్రియుడు అంటారు, ఆయనకేంటి మన కోసం అది. ఇలా అర్ఘ్యం ఇస్తున్నప్పుడు ఏమవుతుంది, ఈ వర్షం ఇలా నీటి బిందులు పడతాయి. అది ఒక ప్రిజం కింద, సిలిండర్ కింద, లేకపోతే గోళాకారంగా స్పెరికల్గా పడుతుంది. దాని ద్వారా వచ్చే కాంతి రోజు చేయగా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చేస్తారు. పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం 3 రకాలు పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, సంవత్సరాల తరబడి చేసేసరికి ఇక బాడీకి ఇమ్యూనిటీ పవర్ వచ్చేస్తుంది. ఎంత సైన్స్ ఉందండి అది. అంటే సూర్యుడికి అర్ఘ్యుడు వేస్తాం వల్ల సంధ్యావందనం అంటే గాయత్రి సంధ్యావందనంలో చేస్తారు. మరి సంధ్యావందనం చేసేసుకుని గాయత్రి చేసుకుంటారు మంత్రం. ఇటు గాయత్రి మంత్రం క్షరము కానిది, నాశనం లేనిది. ఈ
ఈ ఘోష వల్ల ఏమవుతుంది, ఆ నాదం వల్ల ఏమవుతుంది, బాడీలో శుద్ధి వస్తుంది, మైండ్లో శుద్ధి వస్తుంది. ధియో యోన్న ప్రచోదయాత్. అక్కడ చెప్పక్కర్లేదు, ఏది కరెక్ట్ అది తెలిసిపోద్ది. అవి వచ్చినోడిని అక్కడ ఉండగానే వీడు మనకు వ్యతిరేక మిత్రుడా శత్రువు తెలిసిపోద్ది. ఎన్ని కోలదోస్తారు, చదవండి అమ్మ చదవండి, గుమస్తాలు అయిపోండి, ఇది ఒకటి నేర్పారు. ఆఖరి గుమస్తాలు అయిపోయాం, కూలోళ్ళం అయిపోయాం, ఒక గాయత్రి లేదు. మీరు వినేది ఎందుకు, కనీసం మీ తర్వాత తరాలకన్నా నేర్పుతారు. పోనీ కనీసం ఇప్పుడన్నా అది ఆచరించి టెస్ట్ చేసుకుని అది నిజమా కాదో కనుక్కోండి. మేము ఆచరించకుండా ఆ టెస్ట్ రిజల్ట్ మాకు రాకుండా మీకు చెప్పటం లేదు, అదొకటి మాత్రం కరెక్ట్. మీరు నమ్మకండి. మంత్రంలో ఎంత గొప్పతనం ఉంది. అసలు మంత్రం అంటే ఏంటో మనకు తెలియదు. అధర్వణ వేదం అస్త్రము వేరు, శస్త్రము వేరు. శస్త్రచికిత్స చేస్తారు, డాక్టర్లు కోస్తారు, అది శస్త్రం, కత్తి, అది భౌతికమైనది. అది అస్త్రం ఏంటి, ఈ శస్త్రంతో మంత్రం కలిపితే అస్త్రం అవుతుంది. అంచేత రాముల వారు ఒక చోట కూర్చున్నప్పుడు ఆ సీతమైన కాకి పడుతుందంట. అక్కడ ఎదురుకుండా ఉన్న ఒక దర్భ తీసుకున్నాడు, అంటే గరికి తీసుకున్నాడు, మంత్రించాడు, వదిలిపెట్టాడు, కాకి మీద వెళ్ళిపోయింది. ఆ గడ్డి పరకనే ఒక ఆయుధంగా మార్చేది అది మంత్రం. అదే శస్త్రాన్ని అస్త్రంగా మార్చేది మంత్రం. అదంతా అధర్వణ వేదం. ఇప్పుడు ఈ కలియుగంలో పాడు చేసేస్తారని తీసి దాచేసారు. అది మనం కథలు అనుకుంటామమ్మా. మరి కథ అయితే కనుక ఇప్పుడు పుష్పక విమానం ఏంటి, ఎంతమంది కూర్చున్నా ఇంకొకటి ఖాళీ ఉంటుంది కదా, ఇంకొకటి ఎక్కితే ఇంకొకటి ఖాళీ ఉంటుంది కదా, అటువంటి టెక్నాలజీ ఉంది కదా. అబ్బాయి అది అబద్ధం ఉండని నీ మనసుకు అనిపిస్తుంది. అదే అబద్ధం అయితే కనుక మరి ఇండియాకి శ్రీలంక మధ్యలో ఏముంది, భారత్ ఉందా లేదా, అది అబద్ధమా? అది అబద్ధం కానీ అప్పుడు ఇది ఎలాగ అబద్ధం, ఒక మహర్షి అలాగ అబద్ధం చెబుతాడు. మనుషుల మహర్షులు అంటే మీరు ఏ ప్లేస్లో కూర్చున్నారా, ఇంతకుముందు చెప్పినట్టున్నాను ఒకసారి. ద్వాపరయుగం 8 లక్షల సంవత్సరాలు, ఆ తర్వాత 5,172 సంవత్సరాలు అయింది. దానికి ముందు లక్షల సంవత్సరాలు అంటే 9,172 సంవత్సరాల క్రితం ఇక్కడ మౌగ్దల్య మహర్షి తపస్సు చేశాడు. అందుచేత మౌగ్దల్యపురం అయింది. ఆ మౌగ్దల్యపురం తర్వాత మౌగ్దల్యం అయింది, మొఘల్ అయింది. అంటే 9 లక్షల సంవత్సరాల క్రితం అని మనకు ఎలా తెలిసింది? అదే రాముల వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామి వనవాసంలో ఉండగా భారద్వాజ మహర్షి దగ్గరికి వస్తే ఆయన ముసలాడు అయిపోయాడు. ఆయన ముందు ఆయన దర్శనం చేసుకోని చెప్పి పంపించాడు. అక్కడ ఉంది ఈ మొక్క. ఆయన మౌగ్దల్యుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్నాడు. ఈయన ఎంత గొప్ప తపస్సుకి సంబంధుడు అంటే, ఎక్కడో ఉత్తరాదిలో ఒక రాజుగారికి బిడ్డ పుట్టాడు. ఆడు వాళ్ళంతా మతలతో పుట్టాడు. ఆడిని భార్యను అనుమానించి వదిలేశాడు. అలా భుజాన్ని వేసుకుని అలా పడి వస్తుంది. కరెక్ట్గా ఈ మౌగ్దల్య మాస్టర్ దగ్గర ఆయన చెట్టు కింద కూర్చున్నాడు. ఆ గాలి సోకేసరికి మతలన్నీ పోయినాయి. అంత పరమ పవిత్రుడు. ఆ ఉత్తర వాహినిగా ఉంటుంది అక్కడ, ఏదో గోస్తనది అంటారు కదా. వీళ్ళు తెలివైన వాళ్ళు వచ్చి గోస్తని డ్రైన్ చేస్తారు. దాన్ని గోస్తని నది అది. వాళ్ళు ఉంటారు, రేపు వదిలి పోతారు, కానీ మొత్తం అంతా కలుషితం అయిపోయింది కదా. మా చిన్నతనంలో అక్కడ ఒక మఠం కూడా ఉండేది. ఇలా జడలు కట్టేసి జుట్టు అలా ఉండే స్వామీజీలను కూడా చూసేవాళ్ళం, తపస్సులు కూడా చూసేవాళ్ళం అక్కడ. ఇప్పుడు ఇంతకీ ఏంటంటే అక్కడ మహర్షి తపస్సు చేసుకుంటా ఉంటే హోమాలు చేసేవాడు. కొంతమంది పాలు పట్టుకెళ్ళేవారు. పాలు పట్టుకెళ్తున్న వాళ్ళు పాలు కొడేరైంది. దోసకాయలు తెచ్చిన వాళ్ళు దోశ దావైంది. సాంబ్రాన్ని ఎట్టుకెళ్ళిన వాళ్ళు సాంబ్రాన్ని వాళ్ళు అయ్యారు. అదే
మేము ఆనాటి నుంచి ఆ 9 లక్షల సంవత్సరాల నుంచి ఈ ఊళ్ళోనే ఉంటున్నాం, ఈ పనే చేసుకున్నాం కదా, మేమే మోగంటోళ్ళం అయిపోయాం. ఊరు మారలేదు. వాళ్ళు వేరే ఊరి నుంచి వచ్చారు కానీ సాంబ్రాణి ఇచ్చారు కాబట్టి సాంబ్రాణి వేరే అంతే. అది ఒక మహర్షి ఉండే చోట మొత్తం ఒక గ్రామం వెలిసింది ఆయనకి సేవ చేసుకునే నిమిత్తం. అంటే 9 లక్షల సంవత్సరాల క్రితం నాటి ఊరిది. మా డబ్బా మేము కొట్టుకోవడం కాదు, అక్కడి నుంచి రామాయణంలోకి వెళ్తే మీకు తెలుస్తుంది. ఆ తపోశక్తి తరంగాలు ఉంటాయి, ఎవరైతే తపస్సులో కూర్చుంటారో వాళ్ళకి అందుతూ ఉంటాయి, వాళ్ళకి మాత్రమే అందుతాయి. ఎన్ని లక్షల సంవత్సరాలు అయినా కానీ కాలానికి అతీతులండి వాళ్ళు. వాల్మీకి కంటే ముందువాడైనా. మరి అటువంటి చోట కూర్చున్న మనం ప్రశాంతంగా ఉన్నామంటే ఆ తపోతరంగాలు మనకు కూడా అందుతున్నట్టే కదా. వాళ్ళు ఏదో సంబరాన్ని ఇచ్చారంటే ఆ రోజు నుంచి అన్ని లక్షల సంవత్సరాల నుంచే కూడా వాళ్ళ భక్తులే కదా వాళ్ళ కుటుంబం. మధ్య మధ్యలో మా గురువులు అటువంటి వాళ్ళు తగిలి ఏ కమ్యూనిస్టులో నాస్తికులు అయినా కానీ తర్వాత ఎక్కడ ములుగుతాం, వెళ్ళినే దాంట్లోనే ములుగుతాం. అంటే జీన్స్ కొన్ని లక్షల సంవత్సరాల నుంచి అలా వస్తూ ఉంటాయి. ఆ జీన్ అంటే ఏంటి? గోత్రం. అంచేత గోత్రం ఒకటి అడుగుతారు అక్కడ. నీ కులం ఏంటని గుళ్ళో అడగరు, ఏమడుగుతారు? గోత్రం అడుగుతారు. ఆ జెనెటిక్ కోడ్ని బట్టి నేను నడక ఉంటుంది. నేను నడకను మార్చేది ఏంటి? గాయత్రి. అంచేత ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళతో సహా అందరూ కూడా గాయత్రి చేసేవారు. టీనేజ్ అంటే ఆ వరస్ట్ ఏజ్గా కాకుండా గోల్డెన్ ఏజ్గా మార్చాలంటే ప్రతి ఒక్కళ్ళకే మంత్రం చేయాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిన చదువు. ఇంకా గొప్పదానం ఏంటంటే ఎవడైతే దాని బట్టలు ఒలిసేయండి అని సలహా ఇచ్చాడు ఆడు దాన వేర సోర కర్ణ అని రాశారు వాళ్ళు. దుర్యోధనుడికి ఆలోచన లేదు పాపం, వదిన గారు అవుతుంది కదా, ఏకవస్త్రగా ఉంది, బయటికి రాకూడదు. అటు వాళ్ళ ఆకు వచ్చేసి దాని బట్టలు రుసిపెట్టాను, లేకపోతే తొడమే కూర్చోబెట్టుకోమని ఇచ్చిన ఐడియా వాడు ఎవడా? కర్ణుడు. ఆడేమో గొప్పవాడు అంటారేంటి? నిజంగా గొప్పవాళ్ళని వదిలేశారు. అంటే మన గ్రంథాలని 200 సంవత్సరాలుగా వాళ్ళ చేతిలో పడి వీళ్ళ చేతిలో పడి డబ్బులు కాసిపడి రకరకాలుగా ఎవరు కావాల్సిన అట్లా వాళ్ళు మార్చేశారు. అంచేత ఏమంటున్నారా? పెద్ద పెద్ద తెలివైన వాళ్ళు అందరూ కూడా కృష్ణుడికి 16,000 మంది గర్ల్ ఫ్రెండ్స్ అంటున్నారు. ఆ మాట ఎన్నుకోవడా మనం ఎలా బతుకుండవలసి వస్తుంది. గర్ల్ ఫ్రెండా? చిన్నప్పుడు మనకే తెలియదమ్మా. మా గురువుగారు చెప్పేదాకా మాకు తెలియదు, మేము చెప్పేదాకా మీకు తెలియదు. ఎంత పాపమమ్మదా గర్ల్ ఫ్రెండ్ ఏంటమ్మా? ఆయన పరమేశ్వరుడు. ఆయన వీళ్ళు భక్తురాలు ఎంత పరమ పవిత్రులండి. మీరు చూడండి, మీ అమ్మమ్మ గారు ఎంత పవిత్రులు, ఆ అమ్మమ్మ ఎంత పవిత్రులు. అసలు ఇంట్లోంచి బయటకు వచ్చేవారా? పరాయ మగవాడిని అసలు చూసేవారా? ఆ తలంపు ఉంటుందా? ఈ 5,170 సంవత్సరాల క్రితం అమ్మమ్మలు వాళ్ళ మానసిక స్థాయి ఎలా ఉంటుంది? వాళ్ళ గర్ల్ ఫ్రెండ్సా? సతీ అనసూయ, ఈ అనసూయ కాదు, జగబర్దస్త్ అనసూయ కాదు. వాళ్ళని అసలు ఎంచుతో సరిపోతారు. వాళ్ళు ఎలాగ ఉంటారు ఊహించరే సరిపోతారా? వీడి మనసులో అదే ఉంది, గర్ల్ ఫ్రెండ్ అని ఎడుతున్నాడు. అంచేత ఆ గర్ల్ ఫ్రెండ్కి అని కమ్మించాడు. ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మన పూర్వీకులు ఈ అమ్మమ్మ నానమ్మ ఇలా వెనక్కి వెళ్తే కనుక నేను స్వయంగా చూశాను. ఆ ముసలావిడ ఒక ఆవిడ ఎవరైనా గొడవ పెట్టుకుంటూ ఉంటే ఈవిడికి చిరాకు వచ్చేసేది, అలా తలుపులు వేసేసుకునేది, ఆ మాటలు వినలేకపోయేది. ఎంతసేపు పూజ పునస్కారం ఉపవాసాల చూడండి ఎంత గొప్పగా ఉండేవారు మన పూర్వీకులు. ఒక్క 3 తరాల క్రితం ఎలాగుంటే 5,000 సంవత్సరాల క్రితం అమ్మమ్మలు ఎలాగ ఉండేవారు? వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్సా? బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా నువ్వు?
నువ్వు డబ్బులు సంపాదించుకో, కానీ మా దేవుళ్ళని ఇలా తిరిగితే మేము ఊరుకోక మనం ఏం చేస్తాం, దాన్ని ఖండిస్తాం అంతే. ఎవడన్నా కనిపిస్తే చెప్పవలసి వచ్చినప్పుడు చెబుతాం అంతే. నీకు అర్థం అవ్వకపోతే అర్థం అవ్వనట్టు ఉండు, అంతేగాని మన పురాణ పురుషుల్ని తప్పుగా అంచనా వేయకు. అసలు అంచనా వేసే ఆ మనస్తత్వం వద్దు. వాళ్ళేమో పరమ పవిత్రాలు అలాగా ఇలాగా అని చెప్పి మరీ అని అలా దండం పెట్టుకుంటూ ఉంటారు. వీడేమంటాడు, సూర్యుడికి కన్నాం అంటాడు. సూర్యుడికి కండం ఏంటి, ఆయన దేవుడైనా, ఈవిడ మానస్త్రే. ఆ మంత్రం చదివితే ఏమి ఇచ్చాడు, ఒక పండు ఇచ్చినట్టు ఇచ్చాడు, చేతిలో పెట్టాడు. దేవుడు ఒక వరం ఇవ్వగలడా, ఒక పండు ఇవ్వగలడా, ఒక మనిషిని ఇవ్వగలడా, ఏది కోరితే అది ఫలం కూడా ఇవ్వగలడా, అసలు ఏదైనా ఇవ్వగలడు దేవుడు. సూర్యనారాయణమూర్తి అంత గొప్ప, నారాయణమూర్తితో సమానమైన ఆయన పట్టుకొచ్చి చేతిలో పెడితే ఆ దేవుడికి ఆడదానికి లింక్ కట్టేస్తే ఏంటి నీ బుర్రలో ఉన్నది పట్టుకెళ్ళి వాళ్ళకంటే ఇంత ఉంటాయంటే, నీ బుర్రలో మురుకుందని చెప్పు. పురాణ పురుషులు అంటే మన వాళ్ళే ఇలా రాసేస్తూ ఉంటారు కథలు. అవి ఏమో బస్ స్టాండ్ పుస్తకాల కింద మనం తెచ్చేసుకొని చదువుతాం. ఏం చదువుతాం, ఏం అర్థమవుతుంది? ఒక జ్ఞానం వచ్చి మన చదువుతుంటే కానీ మనకు తెలియదు. మన పురాణ పురుషుల్ని, పురాణ పురుషులు అంటే పుస్తకాల్లో పురుషులు కాదు, పురాణ పూర్వ చరిత్ర, పురాణ హిస్టరీ జరిగింది అది. వాళ్ళు ఇప్పుడు మన అమ్మమ్మల్ని, మన నానమ్మల్ని, మన తాతయ్యల్ని, ముత్తాతల్ని మనం తప్పు పట్టుకోవడం ఎంత తప్పమ్మా? నీ మనసులో ఉన్న బురదను పట్టుకెళ్ళి, మురుగుని పట్టుకెళ్ళి ఆకాశానికి అంటుతానంటావా? అంటుకో ఉంటుంది అది. కృష్ణుడు అంటే ఆకాశానికి నీ మురికి ఎలా ఉంటుంది? మనం ఒకటి ఫిక్స్ అవ్వాలండి బాగా. మనకు అర్థం కాకపోతే అర్థం కాలేదనుకోవాలి, లేకపోతే మనకు సరైన సమాచారం ఇంతవరకు దొరకలేదు. కానీ మన పూర్వీకులు చాలా చాలా గొప్పవాళ్ళు, మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే పవిత్రులు. వాళ్ళ 100 వంతు 1 వంతు కూడా మనం సరిపోము. మన చిన్నతనానికి వెళ్ళిపోతే తెలిసిపోద్ది. కష్టపడేవారు, ఉంటే తినేవారు, లేకపోతే కడుపులో కాలెట్టుకు పడుకునేవారు, అప్పు చేసేవారు, తీర్చేసేవారు, ఎంతో బాధ్యతగా ప్రవర్తించేవారు వాళ్ళు. రామాయణం చదవరు, మానవ సంబంధాలు మేలుకోవు. వాళ్ళు చూపించే రామాయణాలను ఇవి ఉండవు. అంచేత మనం సద్గ్రంథాలు చదవాలి, కనీసం గంట కేటాయించుకోవాలి. ఈ శరీర ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే మంచిది. లేకపోతే ఏమవుతుంది, అబ్బాయి ఏముండదని, ఏం పర్లేదు అనుకుంటారేమో. నీ మనవడి దగ్గరికి వచ్చేసరికి, నీ ముని మనవడి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళని నీ చేతులారా నరకంలో పడేస్తున్నావో. ఇప్పుడు కనుక నువ్వు ఆ ఆస్తిని ఇవ్వకపోతే నువ్వు సంపాదించి ఇచ్చిందే ఆస్తి కాదు, నీ సంస్కారమే మెయిన్ ఆస్తి. నీ ధర్మం ఏంటో తెలియనప్పుడు ఇతరులు బోధించే అధర్మాన్ని వాళ్ళు నమ్ముతారు. నీ ధర్మం ఏంటో నువ్వు తెలుసుకో, నీ బిడ్డలో చెప్పు. నువ్వు హాయిగా ఉండు, ధైర్యంగా ఉండు. ధర్మాన్ని పాటించే వాళ్ళని ఎప్పుడూ దేవుడు కాపాడుతూ ఉంటాడు, మనుషుల రూపంలో కాదు. అంటే మనుషులు మనుషుల్లో వాళ్ళు చెడ్డగా మారచ్చు, రేపొద్దు మంచిగా మారచ్చు. ఎంచేత పాపం వాళ్ళు మాత్రం ఏంటి, ఎవరో చెప్పింది నమ్ముతారు, నీకు అన్యాయం చేస్తారు. ఆ పాపం వాళ్ళకి వెళ్తుంది. అది కాదు, దేవుడు ఎవరో ఒకరి ద్వారా మనం రక్షిస్తాడు, ఏదో రూపంలో రక్షిస్తాడు. ఇంకోటి చెప్పమంటారా, ఎవరి మీద ద్వేషం వద్దు. ఒకవేళ వాళ్ళు నీకు శత్రువులైనా, నీకు శత్రువులు కావచ్చు, వాళ్ళకి నువ్వు శత్రువు అవ్వచ్చు. ఈశ్వరుడు నీకు పవర్ పెంచడం కోసం ఆ శత్రుత్వాన్ని పెట్టాడు అనుకో, నువ్వు శాంతిని పెంచుకో. ఆఫ్టర్ల కింద చూడు, ఒక ఆట కింద చూడు. పరమేశ్వరుడు నీకు శక్తిని పెంచడం కోసం, మానసిక శక్తిని పెంచడం కోసం వాళ్ళు పెట్టాడు అనుకో. వాళ్ళు చూసిన వెంటనే రెచ్చిపోక, చూసిన వెంటనే నీ మనసులో ఏం వస్తుందో అది చూసుకో. క్రౌర్యం వస్తుందా, వాళ్ళ మీద ద్వేషం వస్తుందా? ఈ ద్వేషం వస్తే కనుక బీపీ పెరుగుతుంది, బీపీ నాకే నష్టం. అంటే ద్వేషం పెంచుకోవద్దు. నీ ఇష్టదైవాన్ని స్మరించుకో, లేదా నామం చేసుకుంటూ ఉండు.
ఎంత బాగుంటుంది రామ శ్రీరామ రామ 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 ఎంత బాగుంటుంది. మన పూర్వీకులు ఏ పని చేసినా కానీ ఏదో సంకీర్తనతో చేసుకునేవారండి. ఊడ్చుకున్నా ఏదో పాటే, మనకేమొచ్చి పాటలు. అంచేది కనీసం నామని చెప్పండి పాటలు రాకపోయినా. మా నాన్నమ్మ ఎంత బాగా పాడేదో. అప్పట్లో మా గురువుల పుణ్యం అంట నాస్తికులుగా ఉండేవాళ్ళు. తిట్టేవాడిని, ముసలిదాన్ని తిట్టేవాడిని. దేవేంద్ర దేవతలు వారంతా చూడంగా రాతి బొమ్మను చేసి రాతి దూడను చేసి పాలు పెతకమని రే మీ బావ. సీతమ్మ తల్లి చెబుతుంది ఎవరికి? చెల్లెలికి. దేవేంద్ర దేవతలు వారంతా చూడంగా రాతావం చేశాడంట, రాతి దూడను చేశాడంట, అట్లా పాలు పెతకమన్నాడంట. నిజానికి అది కట్టు కాదే, కానీ ఒక రాముడిని ఏదో రంగం తెలుసుకోవడం కోసం అంత అలా చేశారా అంటే ఎంత పవిత్రత ఉండాలి అంటే. అది అటువంటి స్టోరీస్ అదొకటి. నిజానికి పాపం ఏ పాపం ఉన్నది తెలియదు గంగమ్మకి, నెత్తి మీద పెట్టుకున్నాడు అని చెప్పి శివుడికి ఆయనకి అంటగట్టేది. పాటలు కూడా వచ్చేసింది. కానీ దేనికోసం ఏదో రూపంలో ఆ శివుడని గంగమ్మని ఎలా తెలుసుకున్నా కానీ పుణ్యమే. రాముడిని ఇష్టం లేకుండా తెలుసుకున్నా కానీ మనకి మంచిగా జరుగుద్ది. అలాగే ఏదో రకంగా అలాగ ఇచ్చేసేవారు. అంటే ఆ పని ఈ పని చేసుకుంటే ఇలాగ బోళ్ళని ఉండే. ఇప్పుడు దీని మీద అదే బెస్ట్ కదండి. ఇప్పుడు యూట్యూబ్లో ఏ వచ్చేస్తున్నాయి కదా, వాటిల్లో ఇవన్నీ రకరకాలు వచ్చేస్తున్నాయి కదా. పిల్లల కంట్రోల్ ఎలా వస్తుంది వాడికి నేర్పు. ముందు మంత్రం ఇయ్యే. ఎవడో గురువు అక్కర్లేదు, నీ కొడుక్కి నీ కూతురికి నువ్వే గురువు. ముందు నువ్వు చెయ్యి కొంతకాలం, ఓ 41 రోజులు చేసే. నీకు ఎలా వస్తే అలా చెయ్యి, మంచిదే. అక్షరాలు రాసుకో, ఓం భూర్భువః స్వహ రాసేసుకో, అంతే. పుస్తకాలు ఉంటుంది, నువ్వు చేయి. ముందు ఎంతో కొంత పవిత్రత ఉంటుంది, ఎంతో కొంత పవర్ ఉంటుంది. అది స్వతహాగానే పవర్ఫుల్ అండి. ఒక గురువు ఇచ్చేది ఏంటండి. వీళ్ళ గొప్ప వాళ్ళకి ఆఖరికి ఎలా మారిందంటే చెవిలో రహస్యం ఉత్తాడంట. అదేమన్నా పాపమా, పాపకార్యమా? అదే రహస్యం ఉత్తరా, చెవిలో మంత్రం ఒకటి ఏంటండి. రహస్యం అంటే ఆ మంత్రం చేసినప్పుడు నీకు మాత్రమే కొన్ని అనుభూతులు కలుగుతాయి, ఇతరులకు చెప్పాలని నువ్వు చెప్పలేవు. రహస్యం అంటే ఎన్నటికీ బయట పడలేదు. అది నువ్వు చెబుదాం అనుకున్నా చెప్పలేవు. బెల్లముక్క నోట్లో పెట్టుకుంటావు, తీగా ఉంటుంది. నువ్వు చెప్పగలవా? ఏ మాటలు ఉపయోగించి ఏ లాంగ్వేజ్ ఉపయోగించి చెప్పగలవా? పలానా రకంగా ఈ అనుభవం ఉంది, తీపి ఉందని చెప్పగలవా? నువ్వు చెప్పలేవు కదా. అటువంటి రహస్యం నీకు ఆ మంత్రం చెప్పినప్పుడు, గాయత్రి చెప్పినప్పుడు నీకు వస్తుంది. నీకు పవర్ వస్తుంది. అది నీకు మాత్రం తెలుస్తూ ఉంటుంది. ఆ పవర్ నీకు అనుభవంలో కూడా వస్తూ ఉంటుంది, కానీ ఇతరులకే చెప్పలేవు. అది రహస్యం. ఆ రహస్యాన్ని పట్టుకుని ఏమన్నారు వీళ్ళ? చెవిలో వదండి అన్నారు. చెవిలో చెబుతారు గాయత్రి చెవి, అదేం పాపమా అమ్మ, ఇలా మార్చేసారేంటండి. అంటే మన సదాచారాలన్నీ దురాచారాల కింద బ్రిటిష్ వాళ్ళ టైంలో 200 ఏళ్ళు ఇలా ఇటువంటివన్నీ మార్చేశారు. అంచేత కృష్ణుడి గురించి చెడ్డగా అనుకోవడం. కుంతమ్మ అండి ఇప్పటికే ఆచారంగా ఉంది కదా. కుంతమ్మ గొంతెమ్మ అయింది. నందీశ్వరుడితో సమానం. ఒక ఆడనం చేసి పైన దీపం పెట్టి ఊరంతా తిప్పుతారు కదా. ధర్మరాజు ఎవరేస్తే ఊరు అవతల ఉంది. ఈవిడ పప్పు తోటగారు అడిగేది. వాళ్ళకేంటి ఈ గొంతెమ్మ కోరికలన్నీ ఎలా ఉంటున్నాయి అనుకున్నాను. వాళ్ళకి కొత్త అయ్యి ఎంతసేపు మాంసం గడ్డ తింటాం. గొంతెమ్మ ఎంత గొప్పదండి. భక్తులకి ఆదర్శం. కష్టాలను ఎదురు అడిగింది. నాకు అన్ని కష్టాలు అయ్యి ఎంచేత నువ్వు నా జ్ఞాపకం ఉంటావు. నేను సుఖాల్లో పడిపోతే నువ్వు నా జ్ఞాపకం ఉండవు. ప్రతిరోజు ఏదో కష్టమయ్యి అంటే ఎంత దమ్ము, ఎంత ధైర్యవంతురాలండి ఈ గొంతమ్మ. అంచేత నందీశ్వరుడితో సమానం. అంచేత నందిగని చేసి ఆ నెత్తి మీద ఆ ఈపు మీద ఇది పెట్టి ఒక దీపం వెలిగించి ఊరంతా ఊరేగిస్తారు. ఆ రోజుల్లో ఈ గొంతెమ్మని అంటే కుంతెమ్మని ఒక నిజంగా దేవత. ఒక దేవతగా ఆరాధించారు. ఆవిడని ఆరాధించేందుకు శక్తులు వచ్చినాయి. వాళ్ళు అలా బాగుపడ్డారు. ఈ కుంతెమ్మ ఏమైంది?
అంతే చిన్న వయసులోనే దూర్వాస మహర్షిని మెప్పించగలిగింది, సూర్యనారాయణమూర్తిని రప్పించగలిగింది. ఎంత గొప్ప పవిత్రురాలండి ఆవిడ, ఎంత పవర్ఫుల్ ఆవిడ. దేవుణ్ణి, నారాయణమూర్తిని నాకు కష్టాలు ఎదురు అడిగిందండి. మన కష్టాలు పిరికోళ్ళు కానీ పారిపోతాండు. కష్టాలు వద్దు, ఎప్పుడు సుఖాలే, రోగాలు వద్దు, ఎప్పుడు ఆరోగ్యమే. ఇదే కదా మనం. ఆవిడేంటి, ఆవిడ స్థాయి ఏంటి, కష్టం ఇవి నన్ను ఫేస్ టు ఫేస్ చూస్తాను. ఎందుకంటే కష్టం ఇస్తే ఎప్పుడూ కూడా అక్కడ భగవంతుడు ఉంటాడు. కష్టాన్ని ఇచ్చేసి నేను వదిలేడు. నీ కష్టకాలంలోనే ఎక్కువగా నిన్ను మోస్తాడు పరమేశ్వరుడు. నీకు కూడా అప్పుడు ఎక్కువ పిలవాలని పెంచుతుంది. శివ 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 శివ, నారాయణ నారాయణ నారాయణ. నీకు అన్ని సుఖాలు ఇచ్చాడనుకో, అమ్యూజ్మెంట్ పార్కులు, లేకపోతే బిర్యానీలు, ఇంకా రకరకాలు వెళ్తావు. కష్టం ఇస్తే గుళ్ళు చుట్టూ తిరుగుతావు, శివ శివ రామ రామ అనుకుంటా కూర్చుంటాం. అందుకని అడిగింది ఆవిడ. మీరు అలాగే అడగారనుకోండి కష్టాలేమని. అంటే ఆఫ్టర్ ఆల్ కింద ఫుట్బాల్ ఆడుకుంది కష్టాలతోటి. ఇంతకే మీకు ఒక పాయింట్ మొదలుపెట్టి దానికి సొల్యూషన్ చెప్పకుండా ముగించేయకూడదు కదా. ఏమంటే ఈ పని చేయాలా వద్దా, ఇది కదా ఫస్ట్ ప్రశ్న. ఈ పాయింట్ రమణ మహర్షి గారు కరెక్ట్గా చెప్పారు. ఆయన ఏమన్నారంటే, ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుద్ది అన్నారు. ఒక మద్రాసు హైకోర్టు ప్లేడర్ గారికి నచ్చలేదు. ఇంచేత వాళ్ళకి ఎక్కువ తెలివితేటలు ఉంటాయి మనకంటే. ఇదేంటిది, ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుద్దా అని చెప్పి గబగబా వెళ్ళి ఆ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసాడు ఆయన. ఇప్పుడు చూడండి ఫ్యాన్ ఆగిపోయింది కదా అన్నాడు. ఇది కూడా రాసిపెట్టి ఉందంటే ఆయన ఏమన్నారా, సర్టెన్లీ ఈ మాట విని నీకు ఆలోచన రావటం, నువ్వు ఫ్యాన్ స్విచ్ కట్టేయటం, అది ఆగిపోవటం, ఇదే రాసిపెట్టి ఉందన్నారు ఆయన. అది మనకు నమ్మబుద్ధి కాదు. ఎంచేత దాన్ని డూయర్షిప్ అంటారు. నేను ఈ పని చేస్తున్నాను, ఈ పని నేనే చేయాలని డూయర్షిప్. ఆ డూయర్షిప్ ఎందుకు వస్తుంది, బాడీ బాండ్ అయ్యే వల్ల. ఈ దేహం నేను అనుకుంటున్నాను. అంత లోతుల్లోకి వెళ్ళొద్దు. ఒకటి మాత్రం నేర్చేసుకుని వెళ్ళిపోదాం. ఏంటి, నీ ఒంటి మీద ఏదైతే నడుస్తుందో దాన్నే నీ స్వధర్మము, సొంత ధర్మము. గీతలో ఏం చెప్పాడు, స్వధర్మే నిధనం శ్రేయ. అది గుణము లేనిదిగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎంతో ఒక 100 రూపాయలు పెట్టి కొనుక్కు తెచ్చాడు అనుకోండి, అమ్మేటప్పుడు ఏమంటాడు, నాకు అసలు గిట్టుబాటు రావట్లేదు, నీకు కాబట్టి ఊరికి ఇచ్చేస్తున్నా పట్టుకెళ్ళి అంటాడు. అది స్వధర్మం వాడికి. లేదా వ్యాపారం నడవదు కదా. వాడికి బెల్లం బిడ్డలు ఎలా పోషించుకోవాలి అమ్మా. ఆ వృత్తి ఆ ఒంటి మీదకి వచ్చింది, ఆ బాడీ మీదకి వచ్చింది. అలా చేయక తప్పదు. నీ ఒంటి మీదకి ఏ పని వస్తే దాన్ని ఏమంటారో స్వధర్మము అంటారు. అది గుణము లేనిది అయినప్పటికీ, అంటే గుణము లేనిదిగా నీకు కనిపిస్తుంది కానీ కాదు. అన్నీ మామిడి చెట్లు ఉంటాయమ్మా, వేప చెట్లు ఉండొద్దా? వేప చెట్టు వాళ్ళు ఎంత ఉపకారం, ఎన్నో జబ్బులు తగ్గిస్తుంది. అది చేదుగా ఉంటుంది. మరి మొత్తం లోకం అంతా మామిడి చెట్లు అయితే ఎలాగమ్మా? భగవంతుడు తెలుసు ఎవరిని ఏ చెట్టుగా పుట్టించాలో, ఏ జీవుడిని ఎలా వాడుకోవాలో భగవంతుడు తెలుసు. భగవంతుడికో దండం పెట్టుకో, నా ఒంటి మీదకి ఇది ఇచ్చావు. ఆయన ఏది ఇస్తే అదే నడుస్తావు తప్పించి నువ్వు స్వతంత్రంగా ఏది చేయలేవు. ఆ తెలివితేటలు కూడా ఆయన ఇచ్చిస్తేనే నువ్వు చేయగలవు. అంచేత ఓ పరమేశ్వర, నా ఒంటి మీదకి ఈ పని ఇచ్చావు, స్వధర్మే నిధనం శ్రేయ, అదే నీకు మంచిది, అదే నీకు మంచి మార్గానికి తీసుకెళ్తుంది. ఒక ఉదాహరణ చెప్పమంటారా, భలే ఉంటుంది. ఒక తహసీల్దార్ గారు రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత ఒక దొంగతనం కేసులో దొరికేసాడు, జైల్లోకి వెళ్ళాడు. ఏంటంటే వాళ్ళ కుటుంబంలో దొంగల కుటుంబం అది.
ఆ కుటుంబంలో రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళ సొంత వృత్తికి వాళ్ళు వెళ్ళిపోతారంట. అంటే కొన్ని తరాల తరబడి ఆ జీన్స్లోకి వచ్చేసిందమ్మ. పాపం వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మనకు జీన్స్ ఉంటాయి కదండి. మా మొత్తాతకి ఏదో ఒక గుణం ఉందనుకోండి, ఆ గుణం నాకు ఉంటుంది, మరి అదే బ్లడ్ కదా. ఇది ఆయన నుంచి వచ్చింది. ఈ బాడీలోకి ఎవరు పుట్టించారు? ఈశ్వరుడు పుట్టించాడు. ఎందుకు పుట్టించాడు? ఈ కోరిక నా జీవుడికి ఉంది. మా మొత్తానికి ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక నా జీవుడికి ఉంది. ఈ కొంపలో పుట్టిందేనే ఆ కోరిక తీరుతుంది. అంచేది ఇక్కడ పాడేశాడు. ఏది రైట్ అనేది ఈశ్వరుడు తెలుసు, నువ్వు అడిగితేనే ఇచ్చాడు. దాని మంచి చెడ్డ రెండూ ఉంటాయి, పడు. కానీ ఒకటి మాత్రం మర్చిపోవు, నువ్వు తరించేది ఎక్కడంటే, ఏది జరిగినా కానీ నీ ఒంటి మీద జరుగుతూ ఉంటుంది. పరమేశ్వరుని స్మరించుకుంటూ ఆయనకు అర్పితం చేసుకుని చేసేసుకో. నువ్వే ఇచ్చే డ్యూటీ. ఈ విధంగా చేస్తున్నాను, నాకు ఏ విధంగా కుదిరింది చేస్తున్నాను. ఏమైనా తప్పులు ఉంటే నీదే బాధ్యత, భారం నీదే. అంచేత కృష్ణార్పణం, రామార్పణం, శివార్పణం ఇది. ఒకసారి వాళ్ళకి అనిపిస్తూ ఉంటాం, షావుకారులు ఎక్కువగా దానాలు ఇస్తారు, డబ్బులు ఉండటం వల్ల కాదు. ఒకసారి మరీ ఎక్కువగా తీసుకున్నట్టు ఉన్నాం, కొంచెం తీద్దాం, 1% తీద్దాం, వెంకన్నబాబు గుడిలో వేసేద్దాం, మంచిదే. అర్పించడం అది అలా అర్పించడం వల్ల అది డైల్యూట్ అవుతూ ఉంటుంది. ఇంచేతంటే నువ్వు ఆ ఉద్దేశంతో చేస్తున్నావు కాబట్టి. ఈ సధర్మం నిన్ను ఇడిచిపెట్టదో, పని నీకు కావాలంటే రాదు, వచ్చిన పని నీ ఒంటి మీదకి వచ్చింది ఇడిచిపెడదామంటే ఇడిచిపెట్టలేవు. అది ఎలాగా తప్పదో, నేనే చెయ్యాలా అన్నారు కదా, దాని సమాధానం అది ఎలాగా తప్పదో. కానీ ఆ పని చేసుకుంటూ పరమేశ్వరం స్మరించుకోవటం తప్పే ఉంది. ఈ పని జరిగిపోతూ ఉండాలి. ఈ పరమేశ్వర స్వరం మీకు మెరిసిపోతూ ఉండాలి. మీ మనసు ఆనంద డోలికల్లో తేలాడుతూ ఉండాలి. ఇది జీవితం. పరమేశ్వరం స్మరించుకుంటూ ఉండాలి. మీ ఇష్టదైవం ఎవరైతే వాళ్ళని స్మరించుకుంటూ ఉండాలి. మంచి లేదు చెడ్డ లేదు, నీ ఒంటి మీదకి ఎదుగుతా జరుగుతూ ఉంటుంది అంతే. అలాగని చెప్పి చెడ్డను ప్రోత్సహించమని కాదు. ఇప్పుడు పగలు ఒకటే ఉంటుందండి, రాత్రి లేకపోతే పగల, రాత్రి లేకపోతే డే ఎక్కడ అవుతుంది? ఈ గుడ్డ ఉంది, నిలువు నేత అడ్నేత రెండు ఉంటాయి కదా, రెండు ఉంటేనే కదా గుడ్డ. మంచి చెడ్డ రెండు ఉంటేనే లోకం. కానీ నువ్వు నిరంతరం పరమేశ్వరం స్మరించుకుంటా ఉంటే ఈ మంచులోంచి ఈ చెడ్డలోంచి కూడా బయటకు వచ్చేస్తావు. అదొకటి చేస్తే సరిపోద్ది. ముందుగా నిన్ను సంస్కరించుకుంటూ ఉంటారా, ఇది ఈజీ మార్గం. ఇది నిరంతర స్మరణ. అంచేత భక్తిలో మన పూర్వీకులందరూ వెళ్ళినట్టు మనం కూడా వెళ్దాం. ఏం చేయాలమ్మా మనం? నేనే చెయ్యాలా అని అనిపిస్తూ ఉంటుంది కదా పని. చాకరీ ఎక్కువైపోయినప్పుడు అంతేనమ్మా, నీరసం వచ్చేద్ది కదా, నేనే చేయాలా అనిపిస్తుంది కదా. ఆ పని ఏరి కోరి పరమేశ్వరుణ్ణి కోరుకున్నావు పూర్వజన్మలో, ఇప్పుడు ఇచ్చాడు, వద్దంటావేంటి? ఎక్కువైపోయింది అంటావేంటి? 4 అంతస్తులు మేడ కోరుకున్నావు, ఇప్పుడేమో పని మనిషి రాలేదు, నేనే తోడవాలా అంటావేంటి? కోరుకున్నది నువ్వు. 4 అంతస్తుల మేడ ఇచ్చాడే లేదా? ఇచ్చినప్పుడు సంతోషం. ఈ పని మనిషి మానేస్తుందని నీకేం తెలుసు? నీకేమో చేదస్తం ఎక్కువ, ఏకాదశి వచ్చేసింది, శుభ్రం చేయాలి, చేసుకో అంటే ఏంటి? నీకు 4 అంతస్తులు అవసరమా? నీ నడుముకి ఏం పని చెబుతానని చెప్పి చేస్తున్నాడు అంతే. నీకు ఒక అంతస్తు సరిపోద్ది కదా. అబ్బే, ఒక ఆవిడ ఏమంటుందంటే, మా గురుగారి దగ్గరికి వెళ్ళి, మా తోడుకోళ్ళండి తలుపు డబ్బాలు తీసి ఎలా చూస్తుందండి అంటే, ఒక అంతస్తు ఎక్కువ కట్టేసిందంటే లేచిన వెంటనే డబ్బాలు తీస్తుందంట, ఎలా చూస్తుందంట. మా గురువుగారు అంటే అలా చూసేస్తుందమ్మా, అలా చూసేస్తుంది. మరి ఇటువంటి భక్తులు దొరికినప్పుడు గురువులు అలా నడించకపోతే ఏం చేస్తా? అలా చూసేస్తుందా, డబాలు తీసేస్తా, సౌండ్ వినపడుతుందమ్మా నీకు. మాలండాలు ఏం చేస్తాం? దాన్ని అసూయ అంటారా బాబు, దాని గొడవ నీకెందుకు? నువ్వు ఏ రామనామో చేసుకొని మాలను చెబుతావు అనుకోండి, చిచి మేటర్ మంచోడు కాదు,
ఆయన ఏంటి ఇలా నోరు మోసేసిన అలాగమ్మా తమాలు వేసేస్తుందా అంటే మనం చెప్పేది వింటాక ఒకడు ఉన్నాడు, నాన్నగారు ఎంత మంచోడు. రేపు పొద్దున వాళ్ళు మీటింగ్కి వెళ్ళినప్పుడు శుభ్రంగా ఇంటికి ఆగేసి మరి నాన్నగారు వస్తున్నారండి మీరు అందరూ అని చెప్పి అటువంటి వాళ్ళకి పవర్స్ ఉంటాయి, మరి 10 మంది తీసుకొచ్చేస్తారు. కానీ ఏ విధంగా వచ్చినా కానీ నెమ్మదిగా మారుతారు. ఇవాళ అంత కంగారు ఏమీ లేదు. బిడ్డ మారటం తల్లికి ఎంత అవసరమో అలాగే ఈ శిష్యులు కానీ భక్తులు కానీ వాళ్ళు నెమ్మదిగా మారినా పర్వాలేదు. అంచేత వెంకటేశ్వర స్వామికి ఒక మంచి పేరు ఉంది. ఏంటది? వెంకటేశ్వరుడు అనే నామానికే వెంకట అంటే నీలో ఉన్న మంచి గుణాలతో పాటు నీలో ఉన్న చెడు గుణాలను కూడా వాటితో పాటు కలిపి నిన్ను ప్రేమించాడంట, వాడు వెంకటేశ్వరుడు అంట. కలియుగ దైవం అన్నారు. అందుకనే మంచి గుణాలు ఉన్నవాళ్ళు రావాలంటే అలాగా మంచి గుణాలు. ఇప్పుడు మీ అబ్బాయిగా ఉంటారండి, పాడు చేసుకుంటాడు వాళ్ళు కడగరమ్మా. మీ తల్లి ప్రేమ అలాగ ఉంటే దేవుడి ప్రేమ ఇంకెలా ఉంటుందమ్మా? మనల్ని ఎందుకు ద్వేషిస్తాడు దేవుడు? అంచేత ఎవరినే ద్వేషించొద్దు. ఎవరినే ఈ ఒక్క పాయింట్ జ్ఞాపకం పెట్టుకోండి, మిగతా ఆయన మర్చిపోయినా పర్లేదు. ఎవరినే ద్వేషించొద్దు. నిన్ను ద్వేషించినా కానీ ద్వేషించొద్దు. అటువంటప్పుడు మనస్ఫూర్తిగా హాయిగా నవ్వుతావు నువ్వు వాళ్ళతోటి. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా హాయిగా నవ్వుతావో నీ ఆరోగ్యం పూర్తిగా బాగుంటుంది. అలా ఎందుకు చెప్పారు పెద్దలు? నీకు బీపీ పెరగకుండా ఉండడం కోసం, నీ లోపల మనసులో స్ట్రెస్ రాకుండా ఉండడం కోసం, రకరకాల మానసిక వ్యాధుల్లోకి వెళ్లకుండా ఉండడం కోసం అలా నీ మంచి కోసం చెప్పారు. ఎవరినే దోషించొద్దు. ఆ దడాలను వేసేసుకున్న తలుపు నవ్వుకుంటాం అంతే. అడ్డాలు చూసి ఏం చేయాలి? నవ్వుకోవాలి. అటువంటి భావం మనకు రాకుండా ఉంటే చాలు. शांति है, शांति है, शांति है. Thank you all.